ఈరోజు మనం నేర్చుకునే రెండు టాపిక్స్ లేక విషయాలు ఏంటంటే నెంబర్ 1 లెటర్ రైటింగ్, నెంబర్ 2 ఈమెయిల్ కంపోజింగ్. ఈ విషయాలు లెటర్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఫార్మల్ లెటర్స్ అంటాము, రెండవది ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఫార్మల్ లెటర్స్ అంటే అన్ని ఫార్మాలిటీతో రాసే లెటర్స్, అన్ని ఫార్మాలిటీతో రాసే లెటర్స్. ఇవి అఫీషియల్స్కి, అథారిటీస్కి, అధికారులకు, ఆఫీసులకు రాస్తారు. రెండవ మోడల్ ఇన్ఫార్మల్ ఆర్ పర్సనల్ లెటర్స్ అంటారు. అనగా ఫార్మాలిటీస్ ఏమి పెద్దగా లేకుండా రాసేటువంటి లెటర్లు ఇవి. ఫార్మాలిటీస్ ఏమి లేకుండా, పెద్దగా ఫార్మాలిటీస్ లేకుండా రాసే లెటర్స్ అన్నమాట ఇవి. ఇవి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి రాస్తారు. ఈ రోజుల్లో మ్యాక్సిమము పర్సనల్గా ఎవరు లెటర్స్ రాయట్లేదు, ఆఫీసులకు మాత్రం లెటర్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ కన్వే చేయాల్సిందే. చాలామంది వీటిని అడుగుతున్నారు. సరే, లెటర్సు 2 రకాలైతే ఫార్మల్, ఇన్ఫార్మల్ అని. వాటిని రాసే పద్ధతి 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటే నెంబర్ 1 ఇక్కడ మీరు గమనించండి, ఓపెన్ ఫార్మాట్ లెటర్స్ అంటారు. నెంబర్ 2 హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్ లెటర్స్. నెంబర్ 3 ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లెటర్స్. ఓపెన్ ఫార్మాట్ అంటే దాదాపుగా ఏదైనా ఎటువైపోయినా రాస్తూ మెయింటైన్ చేస్తే అది ఓపెన్ ఫార్మాట్. ఈ రోజుల్లో ఈ ఫార్మాట్ ఎవరు వాడట్లేదు. హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్స్ మ్యాక్సిమం వాడుతున్నారు. ఇది బ్రిటిషర్స్ మెయింటైన్ చేస్తారు, హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్ మెథడ్. ఇక యూఎస్ఏ వాళ్ళు ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లెటర్స్ అంటారు. ఈ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లెటర్స్ని ప్రస్తుత రోజుల్లో అన్ని సిలబస్ల్లో కూడా అన్ని దేశాల్లో మ్యాక్సిమం దీన్నే టీచ్ చేస్తున్నారు. తప్పితే కొన్ని దేశాల్లో, యూకే లాంటి దేశాల్లో హాఫ్ బ్లాక్డ్ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ. మనం వీటిని గమనిద్దాం ఎలాగనేది. మరొకసారి గమనించండి, టైప్స్ 2. ఒకటి ఫార్మాలిటీతో ఉండే లెటర్స్, ఫార్మల్ లెటర్స్, అఫీషియల్స్కి రాస్తారు అవి. 2 ఇన్ఫార్మల్ లెటర్స్, అంటే పెద్దగా ఫార్మాలిటీస్ లేకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి రాసుకునే లెటర్స్ అనమాట. వీటిని 3 రకాలుగా రాస్తారని చెప్పా. ఓపెన్ మెథడ్, ఓపెన్ ఫార్మాట్ మెథడ్, హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్ మెథడ్, ఫుల్లీ బ్లాక్డ్. అవేంటో సింపుల్గా చూద్దాం. నెంబర్ 1 ఇవి ఫస్ట్ పర్సనల్ లెటర్స్ లేకపోతే ఇన్ఫార్మల్ లెటర్స్ మనం చూద్దాం. ఇన్ఫార్మల్ అంటే ఏ ఫార్మాలిటీసు ఉండవు పెద్దగా వాటికి. ఎందుకు ఉండవు అంటే ఇవి పర్సనల్ లెటర్స్, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి రాస్తాం కనుక ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ వాట్ ఎవర్ ద మెథడ్ యూ ఫాలో. ఓకే, ఇందులో జనరల్గా ఈ ఓపెన్ ఫార్మాట్ లెటర్స్లో ఎక్కడైనా సరే ఎలా ఉంటుందంటే ప్లేస్ రాసి కామా పెట్టి డేట్ రాసి ఫుల్ స్టాప్ పెడతారు. మా చిన్నప్పుడు ఇలా రాస్తే దానికి 2 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత సాల్యూటేషన్ ఎవరు రాస్తున్నారు, మై డియర్ బ్రదర్, అది సాల్యూటేషన్ ఎవరికి రాస్తున్నారు అనేది. మై డియర్ బ్రదర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ సమ్ XYZ, మై డియర్ ఫాదర్ అని అలా రాసేదాన్ని సాల్యుటేషన్ అంటారు. లేకపోతే డియర్ మదర్, బిలవెడ్ వన్, ఇట్లా ఏదైనా పెట్టొచ్చు ఇక్కడ. దీన్ని సాల్యుటేషన్ అంటారు. నువ్వు ఎవరికైతే రాస్తున్నావో దాన్ని అడ్రస్ చేయటాన్ని. బాడీ ఆఫ్ లెటర్ 1 పార్ట్ గాను 2 పార్ట్ గాను రాసుకోవచ్చు. నేను ఇంక ఇంపార్టెంట్ ఒక 2-3 మినిట్స్లో చెప్తా మీకు. ఫస్ట్ ఇంట్రడక్షన్, హౌ ఆర్ యూ, ఐ ఆమ్ డూయింగ్ వెల్, ఎవ్రీథింగ్ హియర్ అని. లేకపోతే I am going to meet you on so and so date. I have just received all your details and I have decided to come to you. I will call you on phone when my tickets get confirmed. ఇది తర్వాత ప్లీజ్ ట్రై టు టేక్ ఏ డే ఆఫ్ ఆన్ ద ఒకేషన్. ఇలాగా నువ్వేం చేయాలనుకున్నావు, తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, 2 పారాగ్రాఫ్లుగా దాన్ని బాడీని డివైడ్ చేస్తారు. తర్వాత లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెషను, యువర్స్ ఫ్రెండ్లీ అను. ఈ యువర్స్ అని రాసే దగ్గర అపాస్ట్రఫీ ఎస్ రాదు. పొజిటివ్ ప్రొనౌన్లకి అపాస్ట్రఫీ ఎస్ రాదు. నేను పొజిటివ్ ప్రొనౌన్స్ టేబుల్ చెప్పాను మన క్లాసుల్లో, వినండి. లేకపోతే మీరు నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో చెప్తే నేను మీకు అది పంపుతాను క్లిప్పు. లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెషన్ చెప్పి యువర్ ఫ్రెండ్ సో అండ్ సో నేమ్, వీలైతే నేమ్ రాసి సంతకం కూడా పెడతారు. ఫ్రెండ్లీ లెటర్లు కనుక డైరెక్ట్గా సంతకమే పెట్టేస్తారు, ఎందుకంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్కే రాస్తారు ఇవి.
ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి. వీలైతే ఇంకేదన్నా వివరాలు ఉంటే స్టాంప్ అది కొడతారు. చాలా సింపుల్గా ఉంటాయి ఇవి పర్సనల్ లెటర్స్లో, ఓపెన్ ఫార్మేట్ లెటర్స్. తర్వాత ఆబ్లాక్డ్ లెటర్స్ ఎలా ఉంటాయి? ఆబ్లాక్డ్ లెటర్ అంటే కొంచెం 1 or 2 థింగ్స్ మాత్రమే రైట్ సైడ్ రాస్తారు, ఎవ్రీథింగ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఓన్లీ డేట్ ఇస్తారంతే. అక్కడే ఓపెన్ ఫార్మేట్ లెటర్లో ఏం చేశారు? ప్లేసు డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ డేట్ ఒకటి ఇస్తారు, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడే రాసేస్తారు, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడే రాసేస్తారు, ఎక్కడి నుంచి నువ్వు రాస్తున్నావు అనేది. బాడీని సాల్యుటేషన్ తర్వాత డియర్ ఫాదరు, డియర్ మదరు, డియర్ బ్రదరు రాసి బాడీని 2 పార్ట్స్ గాను, 1 పార్ట్ గాను, 3 పార్ట్స్ గాను డివైడ్ చేసి రాస్తారు. కింద మామూలుగానే లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెషన్ యువర్స్ ఎఫెక్షనేట్లీ అనో, యువర్స్ ఫ్రెండ్లీ, యువర్ ఫ్రెండ్ అనో, లేకపోతే యువర్ లవింగ్ సన్ అనో ఏదో ఒకటి రాసి సైన్ చేస్తారు. ఓకే, అదొకటి మీరు చూడండి. ఇక మనం ప్రాముఖ్యమైన పార్ట్లకు వెళ్తున్నాం. ఫుల్లీ బ్లాక్డ్, ఎవ్రీథింగ్ ఫుల్లీ బ్లాక్డ్ అంటే ఎవ్రీథింగ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ఎడమెంట్ సింబల్, బండ గుర్తుంటాం కదా తెలుగులో, ఓన్లీ లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ ద ఫార్మేట్ బీయింగ్ యూజ్డ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ నౌ. మన ఇండియాలోనైతే కంప్లీట్గా ఇదే మెథడ్ వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా సిబిఎస్ఈ కానివ్వండి, ఐబీ కరికులం కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ డిగ్రీ కాలేజెస్, ఎవ్రీథింగ్ కూడా ఫుల్లీ బ్లాక్డ్ లెటర్స్. ఈ ఫుల్లీ బ్లాక్డ్ లెటర్స్లో ఇక రైట్ సైడ్ సపరేట్గా రాసేది ఏమీ ఉండదు. కేవలం ఫ్రమ్ అడ్రస్సు, జస్ట్ ఎ స్పేస్ అండ్ డేట్, జస్ట్ ఎ స్పేస్ అండ్ డియర్ బ్రదర్. జాగ్రత్తగా గమనించండి, ఈ పర్సనల్ లెటర్స్కి సబ్జెక్ట్ మెన్షన్ చేయాల్సిన పని ఉండదు. అది మోస్ట్ స్ట్రాంగ్ సింబల్ మీకు. పర్సనల్ లెటర్స్ వీటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. దీనికి సబ్జెక్ట్ని సపరేట్గా మెన్షన్ చేయరు. సబ్జెక్ట్ని ఒక చిన్న పేరాలాగా చూపించేస్తారు లెటర్లోని, బాడీలోని ఒక పార్ట్ లాగా. సాల్యుటేషన్ ఇచ్చేసిన తర్వాత డియర్ బ్రదర్ అని కామా పెట్టక్కర్లేదండి. ఎందుకు పెట్టక్కర్లేదు? ఇది యుఎస్ స్టైల్లో రాస్తున్నాము, జస్ట్ మనం లైన్ మార్చేసాము. ఇక్కడ కూడా అంతే. కామా ఎప్పుడు పెట్టాలి? ఒకే లైన్లో పార్ట్స్ ఉంటే అప్పుడు కామా పెట్టాలి. అది అక్కడితో క్లోజ్ అయ్యి లైన్ ఎండింగ్కి వెళ్ళకముందే మనం లైన్ మారుతున్నాం కనుక కామాలు పెట్టి క్లోజ్ చేయాల్సిన పని లేదు. ఫుల్లీ బ్లాక్డ్ ఉన్నటువంటి మెథడాలజీ ఇది. గమని రైటింగ్ మెథడాలజీ ఆర్ రైటింగ్ మెథడ్ సింపుల్గా వీ కెన్ సే. ఇట్లాగా ఫ్రమ్ అడ్రస్ రాస్తావు, డేట్ ఇస్తావు చిన్న స్పేస్తో, మళ్ళీ చిన్న స్పేస్ ఇచ్చి సాల్యుటేషన్ రాసి, ఆ సబ్జెక్ట్ లాగా కాకుండా సబ్జెక్ట్ని ఒక చిన్న లైన్ లాగా, పారాగ్రాఫ్ లాగా, తర్వాత బాడీ ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తావు, తర్వాత సైన్ ఇస్తావు, కింద నేమ్ ఫుల్గా రాస్తావు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీని తర్వాత నువ్వు రాసే అడ్రస్సు ఫ్రమ్ అడ్రస్ కదా ఇది. ఇక దాని తర్వాత నువ్వు ఏదైనా ఇంకా వివరాలు రాస్తే దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. కవర్ మీద నువ్వు రాసేదాన్ని సూపర్స్క్రిప్షన్ అంటారు. కవర్ మీద అడ్రస్ రాస్తాం కదా ఇది. ఇప్పుడు మీకు ఇది కూడా తెలిస్తే చూస్తే అర్థమవుద్ది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫ్రెండ్లీ లెటర్స్ అనగా ఇన్ఫార్మల్ లెటర్స్కి లోపల టు అడ్రస్ రాయము, సబ్జెక్ట్ రాయము. గుర్తుపెట్టుకోండి, టు అడ్రస్ కవర్ మీద రాస్తారు, సబ్జెక్ట్లకు రాయరు. కానీ ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. ఇవి అంటే ఫార్మాలిటీ లెటర్స్ అని. అన్ని ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి? గవర్నమెంట్ ఆఫీసర్స్కి, అధికారులకి, ప్రిన్సిపల్స్కి, లేకపోతే మినిస్టర్స్కి, బ్యూరోక్రాట్స్కి, పొలిటికల్ లీడర్స్కి రాస్తాం ఇవి. దీనికి ఓపెన్ ఫార్మేట్ ఇదివరకు పాతకాలం, ఇది ఇప్పుడు పనిచేయట్లేదు. కానీ మీకు తెలియాలని జస్ట్ ఐఎమ్ టీచింగ్. ఓపెన్ ఫార్మేట్ మళ్ళీ మామూలే, ప్లేస్ రాసి, కామా పెట్టి, డేట్ రాసి, ఇక తర్వాత టు అడ్రస్సు, సాల్యుటేషను, సబ్జెక్ట్ రాస్తారు. రిక్వెస్ట్ రిగార్డింగ్ హెల్ప్ ఇన్ న్యాచురల్ కెలామిటీ, మా దగ్గర జరిగిన ప్రకృతి విపత్తు విషయములో సహాయము చేయమని దానికి సంబంధించి మనవి చేయుట అంటాం. సెంటెన్స్ ఫార్మేట్లో రాయాల్సిన అవసరం లేదండి సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఫార్మాలిటీ ఆర్ ఫార్మల్ లెటర్స్లో రాసే సబ్జెక్ట్కి సెంటెన్స్ రూపం ఉండక్కర్లేదు. ఫ్రేజ్ లాగానో క్లాజ్ లాగానో, మోస్ట్లీ ఫ్రేజ్ లాగా, రిక్వెస్ట్ రిగార్డింగ్ హెల్ప్ ఇన్ న్యాచురల్ కెలామిటీ అంతే. ప్రకృతి విపత్తులో సహాయమునకు సంబంధించి మనవి అట్లా ఉండదు అనమాట.
ఇక బాడీ 2-3 భాగాలుగా నువ్వు వాళ్ళని రెస్పెక్టెడ్ సో అండ్ సో సార్ అని ఒక చిన్న అప్రిషియేషన్ లైన్లు 1 or 2. తర్వాత దేనికి రాస్తున్నావు నువ్వు, మెయిన్ బాడీ సెకండ్ పారా. థర్డ్ పారాగ్రాఫ్లోకి వచ్చి దాని విషయంలో నువ్వు రాసిన దాని విషయంలో వాళ్ళని ఏమని కోరుతున్నావు, దానికి నువ్వు ఫర్దర్గా ఏం చేయబోతున్నావు అనేది చివరిగా తీసుకుంటావు. గమనించండి, ఇది ఓపెన్ ఫార్మేట్. ఇప్పుడు ఈ పని చేయట్లే, పాతకాలంలో ఎప్పుడో రాసేవాళ్ళు ఇలాగా. కాకపోతే మీకు ఇది కూడా తెలియాలని చెప్తున్నాను అంతే. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, ఒక కంప్లీట్ బుక్ రాసినటువంటి ఒక ఆధార్గా మీకు పాతవి కూడా కొంచెం తెలియాలని చెప్పడం తప్ప ఏం కాదు. ఇక యువతల పక్కనేమో లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి సైను నియమిస్తారు, యువతల ఫ్రమ్ అడ్రస్ ఇస్తారనమాట. టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రెండూ ఇన్సైడ్లో ఉంటాయి. పైన కవర్ మీద కూడా రాస్తారు. ఎందుకు ఇవి అఫీషియల్ లెటర్స్, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ లీడర్స్, అథారిటీస్కి రాస్తాం ఇవి, అధికారులకి. ఇది జస్ట్ తెలుసుకోవటమే. కానీ మీకు ప్రాముఖ్యమైన లెటరు, ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడే లెటర్ ఇది. అదేంటంటే ఇది తర్వాతది హాఫ్ బ్లాక్డ్ ఫార్మల్ లెటర్స్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మల్ లెటర్స్. ఈ రెండు మీకు పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఇప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడేవి. గమనించండి, ఇది హాఫ్ బ్లాక్డ్ ఇది వాడుతున్నారు ఇప్పటికి. బ్రిటిషర్స్ కొన్ని దేశాల వాళ్ళు వాడుతున్నారు, ఇంకా వాడుతున్నారు. ఇప్పుడు కూడా మా కాలం వాళ్ళు, మాకంటే పెద్ద కాలం వాళ్ళు ఇంక ఇదే హాఫ్ బ్లాక్డ్ వాడుతున్నారు. ఇది చూడండి, హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్. ఇది ఫార్మల్ లెటర్ అనగా ఫార్మాలిటీస్ అన్నీ ఉండే లెటర్ అని అర్థం. ఓకే, గమనించండి. ఫస్ట్ దీనికి ఫస్ట్ ఫ్రమ్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రమ్ అని రాయిపోయినా ఎక్కడి నుంచి లెటర్ వెళ్తుంది. ఎందుకంటే ఇలా రాయాలంటే అఫీషియల్స్కి కొన్ని 100 లెటర్లు వెళ్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న పిఏలు వాటిని సార్ట్అవుట్ చేస్తారు, లేకపోతే వాళ్ళే సార్ట్అవుట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఫ్రమ్ అడ్రస్సు, సబ్జెక్టు కరెక్ట్గా కనపడాలి. వాళ్ళకి ఫ్రమ్ అడ్రస్సును సబ్జెక్టు కరెక్ట్గా కనపడితే ఆ లెటర్ని టేకప్ చేసి ఫర్దర్గా చదవాలా వద్దని డిసైడ్ చేసుకుంటారు. ఆ ఫార్మాట్ కరెక్ట్గా లేదనుకో, ఏ పిచ్చోడు రాసి బాక్స్లో వేసాడో ఎవరికి తెలుసు. ఆ లెటర్లన్నీ చదువుకుంటూ కూర్చుంటే వాళ్ళు అంత పెద్ద జాబ్స్ చేయలేరు, అంత పెద్ద రాజ్యాన్ని నడిపించను లేరు. కనుక ఎందుకు అఫీషియల్స్ మాత్రమే ఈ ఫార్మల్ లెటర్స్ని ఎంకరేజ్ చేశారంటే, అసలు ఒక మైండ్ సరిగ్గా పనిచేసే వ్యక్తి రాస్తున్నాడా, దారంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాసి ఆ డ్రాప్ బాక్స్లో వేస్తున్నాడా, మనం చదువుకుంటూ కూర్చుంటున్నామా? దట్ షుడ్ బి నోన్ టు దెమ్. అది తెలియాలి వాళ్ళకి. ఇది ఇంపార్టెంట్ లెటర్. ఇప్పటి వరకు నేను చెప్పినట్లు పనిచేసేది కూడా ఇదే. అర్థమైందంటారా? అవి కూడా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో స్టూడెంట్స్. కానీ డే టు డే లైఫ్లో వాటితో పెద్ద పని లేదు. లెట్ us కమ్ హాఫ్ బ్లాక్డ్ ఫార్మేట్ అంటే 2 విషయాలు రైట్ సైడ్ రాస్తారు, డేట్ ఇచ్చేస్తారు. లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెస్ విత్ రిగార్డ్స్ అని, లేకపోతే యువర్స్ ట్రూలీ అని, లేకపోతే విత్ రిగార్డ్స్ తర్వాత లేకపోతే విత్ రెస్పెక్ట్, విత్ రిగార్డు, థ్యాంకింగ్ యూ సార్ అని చెప్పి అప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇది స్టూడెంట్స్ను పెద్ద తేడా ఉంటాయి ఇది స్టూడెంట్స్కి. అయితే మనలాంటి వాళ్ళు అలా రాయక్కర్లేదు. యువర్స్ ట్రూలీ లేకపోతే యువర్స్ సిన్సియర్లీ అట్లా రాస్తాం మనం. ఎందుకంటే మనం ఎవరి దగ్గర స్టూడెంట్స్ కాదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటాం, సైన్ ఇస్తారు. ఇక ఇక్కడ మీరు గమనించండి, బిగినింగ్లో ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ ఇచ్చేయాలి, స్పేస్తో ట్రూ అడ్రస్ ఇవ్వాలి, చిన్న స్పేస్తో శాల్యుటేషన్ ఇవ్వాలి, డియర్ సర్ అని శాల్యుటేషన్ ఇవ్వాలి, డియర్ సర్ అని. లేకపోతే రెస్పెక్టెడ్ సర్, రెస్పెక్టెడ్ మేడం, డియర్ మేడం, ఇట్లా మనం శాల్యుటేషన్ ఇచ్చాక సబ్జెక్ట్ నాన్ ఫంక్షనల్ గీజర్స్ అదొక ఇది. లేకపోతే సబ్జెక్ట్లో ఇంకొకటి నీకు సంబంధించింది, నాన్ జ్యుడిషియల్ టీమ్, లేకపోతే నాన్ జ్యుడిషియల్ యూనియన్, ఎన్జిఓ యూనియన్ రిక్వెస్ట్, సంథింగ్ సబ్జెక్ట్ పెడతాం. పెట్టి ఐ ఆమ్ సో అండ్ సో, స్టడీయింగ్ సో అండ్ సో, లేకపోతే వర్కింగ్ యాజ్ సో అండ్ సో, ఐ ఆమ్ ఇన్ సో అండ్ సో, రిసైడింగ్ ఇన్ పర్టికులర్ డీటెయిల్స్ అని ఓ పారాగ్రాఫ్ ఇస్తాం. తర్వాత ఐడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ద సో అండ్ సో ఏరియా శానిటేషన్ ఫెసిలిటీస్ ఆర్ దట్ వింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మెయిన్ థింగ్ని మెయిన్ మధ్యలో పారాగ్రాఫ్లో పెట్టాలి. చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్లు కూడా ట్యాబ్లు ఇచ్చి గ్యాప్లు ఉండవు. జస్ట్ స్పేస్ ఇస్తే, మనము ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే పారాగ్రాఫ్ డివైడ్ అయిందని అర్థం అనమాట. తర్వాత దేర్ఫోర్ వి రిక్వెస్ట్ యూ
టు గెట్ ద ప్రాబ్లమ్ ఫిక్స్డ్ ఎట్ ద ఎర్లియస్ట్. టు ఫిక్స్ ఇట్ ఎట్ ద ఎర్లియస్ట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎట్ ద ఎర్లియస్ట్ మీన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని. ఇక్కడేమో విత్ రిగార్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని సిగ్నేచర్ నేమ్ ఇస్తారు. మరి ఫ్రమ్ అడ్రస్ ఏదంటే అసలు ఇది స్టార్ట్ అవడం ఫ్రమ్ అడ్రస్ స్టార్ట్ అవుద్ది. ఎందుకు? ఇది హాఫ్ బ్లాక్డ్ మెథడ్. ఇది అఫీషియల్స్కి రాసేటువంటి ఒక లెటర్. మీరు ఒకే లుక్లో చూస్తారా? దీన్ని చూస్తే చూడండి ఒకసారి. ఇదనమాట లెటర్, హాఫ్ బ్లాక్డ్ ఫార్మాట్. ఇది మోస్ట్లీ ప్రపంచంలో ఇంగ్లీష్ పీపుల్ ప్రజెంట్లో ఒక 40% దీన్ని వాడుతున్నారు. బ్రిటిషర్స్తో పాటు కొన్ని దేశాల వాళ్ళు, పాతకాలం ఇంగ్లీష్ వాళ్ళు, అంటే 50 years అబవ్ ఉన్నవాళ్ళు. ఇక ఫుల్లీ బ్లాక్డ్ లెటర్ సరిపోతుంది కదా ఈ లెంగ్త్. ఫుల్లీ బ్లాక్డ్, జాగ్రత్తగా గమనించండి. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో. 60% ఈ లెటర్ రైటింగ్ మెథడ్. అది ఫార్మల్ లెటర్, ఆల్ ఫార్మల్, ఫుల్లీ బ్లాక్డ్. ఫుల్లీ బ్లాక్డ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ప్రతీదీ ఎడమ వైపు నుంచి మాత్రమే రాస్తారు. ఇంకా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అయ్యే ఉండవు. ఓకే, ఫార్మాట్ ఫ్రమ్ అడ్రస్ స్టార్ట్. నీట్గా డోర్ నెంబరు, ఫోను, సో అండ్ సో. ఎవరు ఈమెయిల్ కూడా ఇవ్వాలన్నమాట మోడర్న్ డేస్ కనుక. స్పేస్తో డేట్ ఇచ్చేస్తారు. ట్రూ అడ్రస్ ఇస్తారు. సాల్యుటేషన్, సాల్యుటేషన్. ఇది డియర్ ఎస్తేర్ రిగార్డింగ్ యువర్ ఎంక్వైరీ ఆఫ్ ఏప్రిల్. ఒక ఎంక్వైరీ కొరకు గవర్నమెంట్కి ఒక ఆమె లెటర్ రాసింది. ఆఫీస్ నుంచి ఆమెకి లెటర్ బ్యాక్ వెళ్తుంది అనమాట. రిప్లై, ఇట్ ఈస్ ఎ రిప్లై లెటర్ విత్ ఫుల్ ఫార్మాట్స్, ఫార్మాలిటీస్, అఫీషియల్ లెటర్ విత్ ఫుల్లీ బ్లాక్డ్ మోడల్, ఓకే. మ్యాటర్ ఏంటి? రిగార్డింగ్ యువర్ ఎంక్వైరీ of April 2011 for English classes. You wanted to learn English classes here, so we answer in this way. So we offer a wide variety of English language courses for different target groups. Their institution specialties and teaching methods is mentioned here. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ ఎలా చెప్తారు, ఏ పద్ధతిలో చెప్తారు అనేది రాశారు. ద కోర్సెస్ డీటెయిల్స్ రాశారు మొత్తం. స్టార్టప్ ఎలాగా, ఎండ్స్కి ఎలాగా, టైమింగ్స్ ఎట్లాగా, తర్వాత డేట్స్, స్టార్టింగ్ డేట్స్, బ్యాచ్ డేట్స్, ఎండింగ్ డేట్స్, రెగ్యులర్ టైమింగ్స్ ఎట్లా రాశారు. తర్వాత లాస్ట్లో ఎండింగ్లో మీరు ఏం చేయాలి, ఎలా ఫీ చెల్లించాలనే వివరాలు, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి. ఫైనల్గా లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెషన్, యువర్ సిన్సియర్లీ ఆర్ ట్రూలీ, సిగ్నేచర్, కోఆర్డినేటర్ యొక్క సైన్ అండ్ నేమ్, ఇట్లా రాస్తారనమాట. ఇది ఫుల్లీ బ్లాక్డ్. జాగ్రత్త గమనించండి. ఫుల్లీ బ్లాక్డ్, ఆఫ్ బ్లాక్డ్ లెటర్సే వాడబడుతున్నాయి ప్రపంచం అంతా. తర్వాత ఈమెయిల్ రైటింగ్. ఈమెయిల్ కూడా ఇంతే. ఫార్మల్ ఈమెయిల్స్, ఇన్ఫార్మల్ ఈమెయిల్స్. ఇన్ఫార్మల్ ఈమెయిల్స్ ఎవరికి రాస్తాం? ఫ్రెండ్స్కి, వాళ్ళకి రాస్తాం మోస్ట్లీ. ఓకే, ఈమెయిల్ రైటింగ్ ఎసెన్షియల్. ఎట్లా రాస్తారు అంటే మనం చూడాలి. ఇక్కడ సెమీ ఫార్మల్ ఈమెయిల్ ఉంది, ఫార్మల్ ఈమెయిల్ ఉంది, ఇన్ఫార్మల్ ఈమెయిల్ కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సెమీ ఫార్మల్ అంటే ఆఫ్ ఫార్మాలిటీస్, ఫార్మల్ ఈమెయిల్ అంటే విత్ ఆల్ ఫార్మాలిటీస్, ఇన్ఫార్మల్ ఈమెయిల్ అంటే ఫ్రెండ్లీ ఈమెయిల్ అని అర్థం. ఓకే, ఈమెయిల్ రైటింగ్ ఫార్మాట్ ఎట్లాగనేది ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఈమెయిల్ ఆటోమేటిక్గా మనము ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫ్రమ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. అందులో ఈమెయిల్ మనం రాయకుండానే నీ యొక్క ఇన్బాక్స్ ఓపెన్ చేయటంగానే ఫ్రమ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. టు యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. సిసి అంటే కార్బన్ కాపీ, అంటే ఒక్కటి ఇందులో పెట్టవచ్చు. ఇది ఈ బల్క్ కార్బన్ కాపీస్, అంటే ఎన్నైనా ఈమెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సబ్జెక్ట్ అక్కడే బ్లాక్ ఇచ్చేస్తాడు. సబ్జెక్ట్ అని, సబ్జెక్ట్ మెన్షన్ చేయొచ్చు నువ్వు అసలు ఎందుకు రాస్తున్నావు అనేది. తర్వాత సాల్యుటేషన్, ఎవరిని రెస్పెక్ట్ ఇచ్చి చేస్తున్నావు. వర్డ్స్ లైక్ డియర్ ఆర్ రెస్పెక్టెడ్ సర్ ఎట్సెట్రా. ఈమెయిల్ ఫార్మేట్ అనమాట ఇది. తర్వాత మెయిన్ బాడీ 3 కింద డివైడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత 3 కింద డివైడ్ చేసుకుంటే ఇంట్రడక్షన్, మెయిన్ మ్యాటర్, కంక్లూజన్ అని. ఇంట్రడక్షన్, నువ్వెవరు, ఏంటి, నువ్వేం చేస్తావు, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్, నువ్వు ఈమెయిల్ ఎందుకు రాస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి. థర్డ్ పారాగ్రాఫ్ కంక్లూజన్, ముగింపు, వాళ్ళకి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఇక క్లోజింగ్కి వచ్చేటప్పటికి ఎండింగ్ స్టేట్మెంట్ ఏదైనా రాయటం, అంటే లీవ్ టేకింగ్ ఎక్స్ప్రెస్ లాగా, థ్యాంకింగ్ సార్ యువర్స్ ట్రూలీ అని మామూలు. అది సిగ్నేచరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఈమెయిల్లో కొన్నిసార్లు అటాచ్మెంట్ కాపీస్ ఉంటాయి ఈమెయిల్కి బ్రౌజ్లో. నువ్వేమేమి ఫొటోస్ అటాచ్ చేసావా, నీ రెజ్యూమే కానీ, నేను తర్వాత మీకు చెప్తాను ఏంటది, బయోడేటా, రెజ్యూమే, కరికులం వైటై డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తాను. అవి అటాచ్మెంట్ ఏమి రాసావు కింద రాసి ప్లీజ్ సెర్చ్ ఆర్ చెక్ ఇన్ యువర్ బ్రౌజ్ ఇన్ అటాచ్మెంట్ కాపీస్ అని రాయాలి. ఇవి మీరు నేర్చుకోండి, అర్థమైంది కదా. ఇక ఫ్రెండ్లీ ఈమెయిల్కి అయితే ఈ రూల్స్ ఏమి ఉండవు. తర్వాత బయోడేటా, రెజ్యూమ్, కరికులం వైటై నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.